గతంలో ఏం జరిగిందో ఈజ్ నాట్ నెసెసర్లీ వాట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఫ్యూచర్. రైట్. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి. రెండు అంశాలు సూచిస్తాను. ఎందుకంటే మా సోదరుడు చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడాను డబ్బులు ఇచ్చారు ఇది పేదలకు బలహీన వర్గాల వారికి, కానీ 2004లో గెలవాల. అదే 2009 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, నేను కొత్త పథకాలు ఏమి అనౌన్స్ చేయను, ఉన్న పథకాలతో పోతాను, కానీ సావుదొట్టు కన్నులొట్టబోయినట్టుగా మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రతిసారి కూడా సంక్షేమాలు మిమ్మల్ని కాపాడుతాను మీరు ఉంటే అది నేను మిమ్మల్ని కాదన్నాను, మీరు అట్లానే ఉండండి అని చెప్తున్నాను. కానీ సంక్షేమం ఇప్పుడు కూడా ఓట్లు రాల్చం అనే దానికి చరిత్ర చాలా సార్లు చెప్తుంది. కాబట్టి మీ యొక్క బ్రహ్మాండం చేస్తేనే ఓటేయమంటున్నాం సార్. అంటే అభివృద్ధి అనేది మీ అర్థం ఏంటంటే మీ ఓటు చెప్పాను కదా, జిఎస్టీకి వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, కంపెనీలు వస్తే అభివృద్ధి కాదు, ఉద్యోగాలు వస్తే అభివృద్ధి కాదు. మీదట్ట అవుతాయా స్వామి? మరి ఏంటి అభివృద్ధి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ మీ దృష్టిలో ఏంటి? అమరావతిలో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా గ్రాఫిక్స్ పూర్తిగా